ఏంది ఎర్రబడితే ఇటు కొమ్మటు ఉంగిపోయింది అనమాట. కాపు మామూలు కాపు కాసిన ఎవరు పడితే చూసిపోయే వాళ్ళే. ఆయన 30 ఎకరాలు పడుతుంది, నేను 5 ఎకరాలు వేస్తా. ఇత్తనం ఉంటుంది వచ్చి పండనిచ్చి కోస్తే మెండలు పడుతున్నాయి. ఉసుక తిన్నట్టు తెలుస్తున్నాయి కాయలు. అబ్బా ఇదే వేసుకోవాలంటారు. రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామంలో రైతు తొలుచూరి వెంకటేశ్వర్లు గారి పొలంలో ఉన్నాము. ఈ సంవత్సరం మనం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి సూపర్ రక్ష హైబ్రిడ్ విత్తనాన్ని ఒక ఎకరంలో సాగు చేశారు. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. మరికొంత సమాచారాన్ని రైతు మాటల్లోనే మనం తెలుసుకుందామండి. మాది పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామం. సూపర్ రక్ష అని ఒక ఎకరానికి వేసాం. పొలంలో చూడటానికి బాగా కాయ ఉంది. 30 క్వింటాల వరకు కాసింది ఎకరం. చెట్లు బాగా ఆకు తక్కువ కాయ ఎక్కువ. చూడటానికి కళ్ళు కూడా చాలటలే అలా కాసాయి. కాయ కూడా బాగా మంచి రంగు. ఇక్కడ కాపు ఒక 30 క్వింటాల వరకు కాసింది. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ తంతేసింది. మేము మళ్ళీ తలా 5 ఎకరాలు వేస్తాం మేము. ఇప్పుడైతే ఒక 20 క్వింటాల వరకు కోతి అయితే మళ్ళీ తర్వాత ఒక 10-15 క్వింటాల వరకు అయితే. దీనికి ముడత లేదు, బొబ్బర లేదు, నల్లి రాదు. ఏ మందు కొట్టినా ఎప్పుడు కలకల్లాడుతుంటది చేను. చిన్న మందులు కొట్టినా గానీ చేను బాగుంది. తాలుగాయ కూడా అందరికి తాలుగాయ ఈ సంవత్సరం ఎక్కడ చూద్దామన్నా తాలుగాయ కారట్లే. మాకు ఇది నచ్చింది. తాలుగాయ కాదు, తెగులు రావు. వేయాల్సిన విత్తనం ఇది. ఫస్ట్ మేము సూపర్ టైగర్ వేసినాం. సూపర్ టైగర్ వేస్తే మళ్ళీ అన్నయ్య వచ్చి అన్న ఈ కొత్త విత్తనం ఉండదు, ఒక ఎకరం వేసుకోండి అని నారు వాళ్ళే ఇచ్చి మాకు వేయించారు. మేము ధైర్యంతో వేసినాం. అది బాగా కాసింది. వేసినాక ఇదే 2 ఎకరాలు వేసుకుంటే పోయేది అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతలా వర్షాలు పడ్డా గానీ కాయ చెట్టుకి మొత్తం కోసుకున్నా ఒక కాయ కూడా తగలలే. దీంట్లో అయితే ఎక్కడ ఎత్తుకున్నా గానీ తాలు లేదు, తాలుగాయ లేదు. ఇప్పుడు ఎకరం అయితే మేము చూడలేదండి. ఇంత ముదురు రంగు మేము చూడలేదండి. సింగాశిలక రంగులో ముదురు రంగులో ఉంది. సైజు కూడా బాగుంది. కోతకు కూడా బాగుంటది. పచ్చికాయ ఎర్రగాయ మొత్తం ఏదైనా కానీ సైజు బాగుంది. అసలు ఇంకా జడ కాపండి, జడ కాపు కాసింది. ఇబ్బంది లేదు. ఇప్పుడు మామూలు చిన్న తేదీ అయితే 16 పడుతుందండి. ఒకరు కుడియడం కాబట్టి ఒక 20 అటు ఇటు. అది 10 క్వింటాలు, ఇది 15 క్వింటాలు కాస్తుంది కదా. దానికి ఏ నష్టం అవుతుంది మాకు చెప్పండి. మాకేం నష్టం అవుతుందండి. కోత కూలీలు కలిసి వస్తాయి మాకు. కోత కూలీలు కలిసి వస్తుంది. దానికి 10 మంది కోసే 5గురు కోసే తేడా లేదా? రోజులు ఈ విత్తనం వేసుకొని ఇచ్చారు మాకు. మేము ఒక శాంపిల్కి ఒక ఎకరం వేసుకున్నాం. అసలు ఏమో మన నమ్మకం లేదు కదా, మేము చూడలేదు. ఇప్పుడు దీన్ని చూసినాక మాకే అనిపిస్తుంది తలా 4 ఎకరాలు వేసుకుంటే ఇదే వేసుకుంటే బాగుండు. ఏ రైతు వద్దు, తాలుగాలు కావట్లా, ముడత లేదు, బొబ్బర్ లేదు, అన్ని బాగా నచ్చింది మాకు. మేము ఇదే వేసుకుంటాం. మేము సలహా చెబుతాం, ఇది వేసుకుంటారా బాగుపడతారని చెబుతాం. మేము 4 ఎకరాలు వేసుకున్నాం, 2 ఎకరాలు వేసుకోవచ్చు. వాళ్ళకే నచ్చి వాళ్ళే వేసుకుంటారు. మనం చెప్పేది ఒకసారి వేసినాకో అది అట్టుంది అట్లా చూసుకుంటారు, మళ్ళీ వాళ్ళే వేసుకుంటారు. మనం చెప్పే పని ఏమో జరిగిందా. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు తొలుచూరి వెంకటేశ్. మాది గంగలకుంట గ్రామం, పల్నాడు డిస్టిక్, వెల్దుర్తి మండలం. నేను కర్షక సీడ్స్ వారి కొత్త వెరైటీ సూపర్ రక్ష విత్తనం వేసాను. బాగా మంచి కాపు, చిక్కటి కాపు, తెగులు శాతం తక్కువ, అన్నిటికీ తట్టుకుంటుంది. బొబ్బర, యాంటీవైరస్, తాలు శాతం తక్కువ, బాగుంది. కాపు కూడా చిక్కటి కాపు, తాలు శాతం తక్కువ. ఇప్పుడున్న వెరైటీలో అన్ని తాలు అవుతున్నాయి ఎక్కువ శాతం. మీకు ఎక్కడ చూసినా కానీ తాలు లేదు. అసలు ఒక కాయ కూడా లేదు. బాగా మంచి కాసింది. పైన కింద ఒకే సైజు ఉంది కాయ. దిగుబడి 30 క్వింటాల వరకు వచ్చింది అనుకుంటున్నాం ఎకరానికి. ఇప్పటికైతే మళ్ళా పై తంతి వేసింది. మంచి కాపు చిక్కడికి ఉంది. ఈ కాపు కాస్తే మళ్ళీ ఒక 5-10 క్వింటాల వరకు పెరగచ్చు. అసలు ఫస్ట్ నుంచి కూడా ముడత కానీ ఎలాంటి తెగులు లేదు. మా నార్మల్ గా కొట్టుకోవచ్చు. మందులు మందులు కొట్టే అవసరం లేదు. మార్కెట్ లో తేజమైన ఒక 500 లోపులో ఉన్నా ఇబ్బంది లేదు. కోత కూలి కలిసి వస్తుంది మనకి. అది 10 మంది పెడితే ఇది 5-6తో ఫినిష్ అయింది. ప్రతి ఒక్కళ్ళు గుండె మీద చేసుకొని మనిషికి ఒక ఎకరం వేసుకోవచ్చు. చూసిన తర్వాత వాళ్ళే 2 ఎకరాలు పెంచుకుంటారు ఎవరైనా. నేను కూడా ఈ సంవత్సరం ఒక ఎకరం వేసా. చూసే ముందుకు ఇదే 2-3 ఎకరాలు వేయాలనుకుంటున్నాను.